నమస్తే శివాభి న్యూస్కు స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రజాసేవకు మారుపేరు వేమిరెడ్డి. నెల్లూరులోని వీపీఆర్ కన్వెన్షన్ హాల్లో వేమిరెడ్డి దంపతులకు పార్టీ కండువాలు కప్పి టీడీపీలోకి ఆహ్వానించిన టీడీపీ అధినేత చంద్రబాబు. పెళ్లకూరు మండలంలోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం. ఆర్టీసీ బస్సును లారీ ఢీ కొనడంతో 30 మందికి పైగా గాయాలు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. సిద్ధం సభకు మేమంతా సిద్ధం. ఒంగోలులో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి. శ్రీవారికి వైభవంగా పల్లకీ సేవ. రాజా వీధిలో కొలువై ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అజాత శత్రువు, ప్రజాసేవకు మారుపేరు అని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పేర్కొన్నారు. నెల్లూరులోని వీపీఆర్ కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వారి సతీమణి ప్రశాంతి రెడ్డి చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వారి సతీమణి ప్రశాంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరనున్న నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నెల్లూరు నగరానికి చేరుకున్నారు. చంద్రబాబు నగరానికి చేరుకోగానే టీడీపీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికాయి. వీపీఆర్ కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వారి సతీమణి ప్రశాంతి రెడ్డిలకు చంద్రబాబు టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే ఉప మేయర్ రూప్ కుమార్ యాదవ్ మరికొందరు కూడా టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతూ ప్రజాసేవకు మారుపేరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అని కొనియాడారు. రాష్ట్రానికి మంచి చేయాలని, ప్రజలకు సేవ చేయాలనే ధ్యేయంతో వారు ఉన్నారన్నారు. అందుకే మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని తెలిపారు. రాజకీయాలకు వేమిరెడ్డి వంటి నాయకులు ఎంతో అవసరమని పేర్కొన్నారు. నెల్లూరులో లోక్సభ అభ్యర్థిగా వేమిరెడ్డి గెలవబోతున్నారని తెలిపారు. రూప్ కుమార్ యాదవ్ పార్టీలోకి రావడం కొత్త ఊపునిస్తోందని, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైకాపా ఖాళీ అవుతోందని చంద్రబాబు వివరించారు. నెల్లూరు ప్రజల ఉత్సాహం చూస్తున్నాను వస్తా ఉంటే. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అజాత శత్రువు, అంతేకాదు ప్రజాసేవకు మారు పేరైనటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి పార్టీలో చేరుతున్నానంటే జిల్లాలో ఎక్కడా లేని ఉత్సాహం వచ్చింది. ఇప్పటికే చాలా మంది నాయకులు, ఒక పక్క ఆనం రామనారాయణ రెడ్డి గారు, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, ఇంకో పక్క మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు, వీళ్ళందరూ చేరిన తర్వాత ఆఖరి అస్తం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రావడం అనేది ఒక నూతనమైన ఉత్సాహం. పార్లమెంట్లో సునాయాసంగా గెలుస్తున్నామని అభిప్రాయానికి వచ్చాం. అలాంటి ఒక మంచి వ్యక్తి, ఒక మంచి కోసం ఈ రాష్ట్రానికి న్యాయం చేయాలి, ప్రజలకు సేవ అందించాలి. ఏకైక ధ్యేయం ఆయనకు. ఏదో రాజకీయం ద్వారా డబ్బులు సంపాదించుకోవాలనో తప్పుడు పనులు చేయాలన్న ఆలోచన కాకుండా, ఇదే వ్యాపారం కాకుండా ఆయన సంపాదించిన డబ్బుల్లో 10 రూపాయలు ఖర్చు పెట్టి పేద ప్రజలకు సేవ చేయాలని వచ్చినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా మీ అందరి తరఫున, పార్టీ తరఫున స్వాగతం, పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను. మామూలుగా నేను ఎప్పుడు మీటింగ్లు పెట్టుకున్నా హైదరాబాద్లో లేకపోతే అమరావతిలో మీటింగ్ పెట్టుకొని పార్టీలో చేరికలు ఉండేటివి. కానీ ఈరోజు నేరుగా నేనే నెల్లూరుకు వచ్చి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఈ వేదిక మీద పార్టీలోకి ఆహ్వానించామంటే అది వారికి ఇచ్చిన ప్రత్యేకత.
ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే ఆయన ఏదో పార్లమెంట్లో పోటీ చేయాలని కాదు. అలాంటి వ్యక్తులు రాజకీయానికి అవసరం, రాజకీయాలకి గౌరవం తెచ్చే వ్యక్తులు. అలాంటి వ్యక్తుల్ని పార్టీలోకి స్వాగతం పలకడం నా బాధ్యతగా ఆలోచించి ఈరోజు వారికి స్వాగతం పలుకుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తదితరులు మాట్లాడారు. ఈ నెల 10వ తేదీన మేదరమెట్లో తలపెట్టిన సిద్ధం సభను విజయవంతం చేసేందుకు మేమంతా సిద్ధమని ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. ఒంగోలు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాల్గొనే సిద్ధం సభకు లక్షలాది మంది ప్రజలు హాజరవుతారని, అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేస్తున్నామని విజయసాయిరెడ్డి వివరించారు. తప్పకుండా విజయవంతమవుతుంది. దీని ట్రాన్స్పోర్ట్కి సంబంధించి మొత్తం ఆ ఏర్పాట్లన్నీ కూడా మధ్య శ్రీనివాసరావు గారు చూస్తున్నారు. సభా ప్రాంగణం, సభలో ఉన్నటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా తలసిల్ రఘురామ్ గారు చూస్తున్నారు. అలా ఒక్కొక్క యాక్టివిటీ అన్నటువంటిది ఒక్కొక్కరు చూసుకుంటూ ఈ యొక్క సభ విజయానికి ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేస్తున్నామని మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. పెళ్లకూరు మండలంలోని చవటకండ్రిగ గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును లారీ ఢీకొనడంతో 30 మందికి పైగా గాయాలయ్యాయి. ఈ మేరకు క్షతగాతులను చికిత్స నిమిత్తం ఆసుపత్రులకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లకూరు మండలంలోని చవటకండ్రిగ గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సును లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో 30 మందికి పైగా గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాతులను చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్లో శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిలో ఒకరికి కాలు చేయి విరగడంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయాకు తరలించారు. నాయుడుపేట వైపు నుండి తిరుపతికి వెళ్తున్న ఆర్టీసీ బస్సును శ్రీకాళహస్తి వైపు నుండి నాయుడుపేటకు వైపుకు వెళ్తున్న లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివాహం చేసుకున్న రోజు కూడా తన వృత్తి ధర్మాన్ని వేడలేదు. అవ్వాతాతల మొక్కల్లో ఆనందం నింపేందుకు ఆ వాలంటీరు పసుపు బట్టలతోనే విధులు నిర్వహించింది. పెళ్లి రోజునే పింఛను పంపిణీ చేశారు. ఈ ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లాలో చోటు చేసుకుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలంలోని పాటిగరువు గ్రామానికి చెందిన వాలంటీర్ రోజాకు శుక్రవారం నాడు వివాహమైంది. అదే రోజు 1వ తేదీ కావడంతో పింఛన్లు పంపిణీ చేయాల్సి ఉంది. పింఛన్ల కోసం వృద్ధులు నిరీక్షిస్తుంటారని గుర్తించిన రోజా ప్రభుత్వ సంకల్పాన్ని చిత్తశుద్ధితో అమలు చేసే క్రమంలో భాగంగా అవ్వాతాతల కళ్ళల్లో ఆనందం కనిపించేందుకు ఏకంగా పెళ్లిపేటల మీద నుండే భర్తతో కలిసి గ్రామానికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేసి శభాష్ అనిపించుకుంది. ఈ నేపథ్యంలో అరకు నియోజకవర్గ ఇన్ఛార్జి రేగా మత్స్యలింగం నూతన వధువైన వాలంటీర్ రోజారాణ్ణి కలిసి అభినందించారు. నా పెళ్లి ఉన్నా సరే 1వ తారీఖు కాబట్టి అవ్వతాతలకి పెన్షన్ అందజేయాలి కాబట్టి నా బాధ్యత నేను నిర్వర్తించాలి కాబట్టి నేను నిర్వర్తించాను. అవ్వతాతలకి ఇంటింటికి వెళ్ళి నేను పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఇంటింటికి వెళ్ళిన తర్వాత కూడా అవ్వతాతలు ఎంతో ఆనందించారు, ఎంతో చిరునవ్వుతో సంతోషంగా తీసుకున్నారు. నా పెళ్లి పక్కన పెట్టి నేను అవ్వతాతలకి పెన్షన్ ఇవ్వడం జరిగింది. సీఎం సార్ మళ్ళీ మాకు కావాలని కోరుకుంటున్నాను, మళ్ళీ మాకు రావాలని కోరుకుంటున్నాను. వాలంటీరు అవ్వక ముందు మేము ఎలా ఉండేమో అది మాకు తెలియని విషయం కాదు సార్. కానీ మేము ఇంత చదువుకొని కూడా రోడ్డు మీద ఉండి అలా ఉండినందుకు వాలంటీర్గా పెట్టి సార్ పెట్టగానే మాకు గుర్తించి మాకు ఎంతో మేలు చేశారు సార్. మేము వాలంటీర్గా మా అవ్వతాతలకి ఈ 50 కుటుంబాలకి చూసుకోవాలని వాలంటీర్గా నియమించారు. చాలా మాకు మా భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. అలాగే అవ్వతాతలకి మేలు జరుగుతుంది. అవ్వతాతలు నడవలేని పరిస్థితుల్లో ఉన్నా మేము ఇంటింటికి వెళ్ళి అందజేస్తున్నాము. పెన్షన్ కానీ, అమ్మ ఒడి కానీ, చేయూత కానీ, రైతు భరోసా కానీ, ఇలా ప్రతి ఒక్క పథకం నుంచి మేము ఇంటింటికి వెళ్ళి ప్రజలకి అందజేయడం జరుగుతుంది సార్. మేము చాలా అంటే చాలా మేము ప్రజలకి సేవ చేసుకుంటున్నాం సార్. ఇలాగే ఉండాలని నేను కోరుకుంటున్నాను కూడా. మా ప్రజలు కూడా చాలా సంతోషిస్తున్నారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మాకు ఇలాగుంటేనే బాగుంది, మేము ఇలాగుండడం వల్ల మేము అన్నీ చేసుకోగలుగుతున్నాము, వాలంటీర్ ఉండడం వల్ల మాకు అన్నీ ఉపయోగపడుతుంది అని చాలా మంది అనుకుంటున్నారు సార్. ప్రజల నోటి నుంచి కూడా అవ్వతాతలంతా ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.
నా పిల్ల వాలంటీర్ తల్లి ఇంటికి వచ్చింది, నాకు ఈరోజు 3,000 రూపాయలు ఇవ్వాలని ఇంటికి వచ్చిందని ఆ రోజు చాలా సంతోషిస్తారు సార్. వాళ్ళు చిరునవ్వు మాకు ఎంతో ఆనందకరమైన విషయం సార్. మేము కూడా మా భవిష్యత్తులో ఇలా ఉండకుండా ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం సార్. అవ్వ తాతలకి ఇంకా పైకి వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా బాగా చూసుకునేటట్టు మేము కూడా చూసుకోవాలని అనుకుంటున్నాం సార్. గూడూరు పట్టణంలోని రాజా వీధిలో కొలువై ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శనివారం రాత్రి శ్రీవారికి ప్రత్యేక పూజలు జరిగాయి. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు పల్లకీ సేవ, సహస్ర దీపాలంకరణ సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. చిల్లకూరు మండలంలోని కలవకొండలో వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో శనివారం రాత్రి స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు జరిగాయి. అనంతరం పల్లకీ సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు ఇరుగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. కోట మండలంలోని శ్యామసుందరపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో కుంభాభిషేక మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.
ఆలయ కమిటీ ఆధ్వర్యంలో 3 రోజులు విశేష పూజలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా విగ్రహ ప్రతిష్ట, ఆలయ శిఖర ప్రతిష్ట, కుంభాభిషేకం, మహాపూర్ణాతి కార్యక్రమాలను అత్యంత వైభవంగా జరిపించారు. ఈ పూజా కార్యక్రమాలకు కోటమ్మ తల్లి ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతులతో పాటు నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి, గీతమ్మ తదితరులు పూర్ణాహుతి కార్యక్రమాలు పాల్గొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. పూర్ణాహుతి శాతం పూర్తిగా కార్యకర్తలు తీసుకొస్తారు. దీన్ని వచ్చి వేసి 2 కార్యకర్తలు రావచ్చు. ఉన్న వాళ్ళందరూ వచ్చారు, కావలసిన వాళ్ళందరూ, ఆయన కావాలనుకున్న వాళ్ళందరూ వచ్చారు. జై శ్రీ. 2 కార్యకర్తలు ఇక్కడికి రండి. సాయిబాబా స్వామి ఎక్కడ ఉన్నారు? జై శ్రీరామ్. ప్రియా ఆంజనేయ స్వామివారి ఆలయ విగ్రహ ప్రతిష్టా మహోత్సవాలు 29 ఫిబ్రవరి 2024 మొదలుకొని మార్చి 1-2 తేదీలు త్రయాణిక దీక్షతో శ్రీ వైఖానస ఆగమోక్తంగా అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమాలకు గ్రామస్తులందరి సహాయ సహకారాలతో, దాతల సహాయ సహకారాలతో సుందరమైనటువంటి మూర్తిని 3 రోజులుగా చేసుకున్నటువంటి పూజా కార్యక్రమాలతో ఈ పూట కుంభాభిషేకం పూర్తయింది. ఇక నుంచి 48 రోజులు స్వామివారికి మండల అభిషేకాలు జరుగుతాయి. ఆసక్తి ఉన్నవారు కార్యకర్తలను అడిగితే వారి ఆ సౌకర్యాన్ని బట్టి మీకు ఆయా తేదీలను కేటాయిస్తారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజాసేవకు మారుపేరు వేమిరెడ్డి. నెల్లూరులోని వీపీఆర్ కన్వెన్షన్ హాల్లో వేమిరెడ్డి దంపతులకు పార్టీ కండువాలు కప్పి టీడీపీలోకి ఆహ్వానించిన టీడీపీ అధినేత చంద్రబాబు. పెళ్లకూరు మండలంలోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం. ఆర్టీసీ బస్సును లారీ ఢీ కొనడంతో 30 మందికి పైగా గాయాలు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
సిద్ధం సభకు మేమంతా సిద్ధం. ఒంగోలులో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి. శ్రీవారికి వైభవంగా పల్లకీ సేవ. రాజా వీధిలో కొలువై ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే సేవ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.